అన్న మీ పేరేంటి? రాము అన్న, యూసుఫ్ కూడా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నేను. అయితే ఏదైతే బై ఎలక్షన్స్ వచ్చినాయి ఎట్లా ఉంది? కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ కి బాగా ఈ రెండింటి మధ్యలో ఉత్కంఠంగా ఉంది, చాలా పోటీ జరిగింది. ఉత్కంఠత అనేది ఏం లేదన్న, వన్ సైడ్ కాంగ్రెస్ కొడుతుంది. ఎందుకు కొడుతుంది అంటే రీజన్స్ ఏంటి అంటే డెవలప్మెంట్ వర్క్స్ చాలా స్టార్ట్ అయినాయి. ఎందుకంటే మాకు రేషన్ కార్డ్స్ వచ్చినాయి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, సన్న బియ్యం వచ్చినాయి, ఇంటింటికి 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇచ్చారు, గ్యాస్ సిలిండర్ ఫ్రీ 500 రూపాయలు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. ఇట్లా ఎన్నో స్కీమ్స్ మొదలు పెట్టారు. దాంతో పాటు కొన్ని 100 కోట్లు పెట్టి డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ చేసిరు. ఆల్రెడీ చాలా వరకు శాంక్షన్ అయినాయి, వర్క్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. రోడ్స్ గానీ మిగిలిన అన్ని స్టార్ట్ చేసిరు. కాబట్టి ఎటువంటి పోటీ ఏ పార్టీ నుంచి ఉండదు. వన్ సైడ్ కాంగ్రెస్ జెండా జూబ్లీస్ లో ఎగరేస్తాం. ఏదైతే బీఆర్ఎస్ వచ్చేసి కాంగ్రెస్ బాకీ కార్డ్ అని చెప్పేసి తిరిగి ఇంటింట ప్రచారం చేస్తాం, ఎట్లా చూస్తారు దాన్ని? నిజంగానే కాంగ్రెస్ బాకీ పడిందా ప్రజలకు అనేది? ప్రజల్లో కాంగ్రెస్ ఎటువంటి బాకీ పడలేదన్న. వాళ్ళు చెప్పారు 1 by 1 స్కీమ్స్ వదులుతూనే ఉన్నారు బయటికి. మేబీ కొంచెం లేట్ అవ్వచ్చు కానీ అన్ని టోటల్ గా ఫుల్ఫిల్ చేస్తుంది. నెక్స్ట్ 10 years కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే ఉంటది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యి. ఏదైతే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారో, చనిపోయిన సానుభూతికి ఉంటుంది కదా, చుట్టూ సానుభూతి అనేది ఉంటది అన్న. వాళ్ళ వైపు పక్కా గెలవాలని ఇక్కడ రాసి పెట్టలేదు కదన్న. వర్క్ ఎవరు బాగా చేస్తారు, పబ్లిక్ ఎవరు సర్వీస్ బాగా చేస్తారు, ఆ నాయకుడిని వాళ్ళు ఎన్నుకుంటారు. సానుభూతి ప్రకారం అనుకుంటే ప్రతి ఒక్కరు సింపతి కార్డ్ ప్లే చేసుకొని గెలవాలని చూస్తారు. అది మట్టుకు ఎట్టి పరిస్థితిలో జరగదు. కాంగ్రెస్ జెండా బరాబర్ ఎగురుతుంది. ఏదైతే బీఆర్ఎస్ చూసుకుంటే అభ్యర్థిని ఇప్పటివరకు ప్రకటించేసి, కాంగ్రెస్ నుంచి ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు. అంటే వాళ్ళు ఇలా లేట్ చేసే వాళ్ళు గెలవరు, ఖచ్చితంగా జూబ్లీస్ లో కాంగ్రెస్ గెలవదు అని చెప్పి బీఆర్ఎస్ హడావుడిగా ప్రచారాలు చేస్తారు. లేట్ అనేది ఇప్పుడు వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు, సింపతి కార్డ్ ప్లే చేసుకుంటున్నారు అన్న. మేము రూలింగ్ గవర్నమెంట్, మాకు ఎప్పుడో క్యాండిడేట్ ఫిక్స్ అయిపోయాడు. రేవంత్ రెడ్డి మా ఫస్ట్ క్యాండిడేట్. చేయి గుర్తు అవి రెండు చాలు. క్యాండిడేట్ ఎవరైనా వన్ సైడ్ కొడతారన్న. ఏదైతే కాంగ్రెస్ కి సంబంధించిన పథకాలు ఉన్నాయి ఎట్లా తీసుకెళ్తున్నారు మీరు జనాల్లోకి? కాంగ్రెస్ పథకాలు అంటే మొన్న మైనార్టీకి కుట్టు మిషన్స్, స్టిచ్చింగ్ మిషన్స్ అని చెప్పి టోటల్ అందరికి పంచడం జరిగింది. ఎందుకు అంటే మన సీఎం ఎవరైతే మనకి హామీ ఇచ్చారో ప్రతి మహిళని కోటీశ్వరులను చేస్తా అని చెప్పి, దాని ప్రకారం స్టిచ్చింగ్ మిషన్స్ ఇచ్చి వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బిజినెస్ చేసుకునేటట్టు లేడీస్ కూడా ఆ టైప్ లో వాళ్ళకి ఒక ఫ్రీడమ్ గా సంపాదించుకొని బతకడానికి ఫ్రీడమ్ ఇచ్చేటట్టు వాళ్ళకి కొన్ని బిజినెస్ రూట్స్ క్రియేట్ చేస్తున్నారు సీఎం గారు. సో దాన్ని బట్టి కాంగ్రెస్ చాలా పథకాలు ఏవైతే మనకి పబ్లిక్ సర్వింగ్ చేస్తుందో అన్ని విధాలుగా కాంగ్రెస్ వన్ సైడ్ కొట్టడానికి ఛాన్సెస్ చాలా. అయితే బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు పబ్లిక్ అంతా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతుంది, కాంగ్రెస్ అక్కడ ఏం లేదు, ఖచ్చితంగా కాంగ్రెస్ ని ఓడించడం ఖాయం అని చెప్పేసి బీఆర్ఎస్ లాస్ట్ టైం కూడా అన్నారు కదన్నా. కేసీఆర్ పక్కా అని చెప్పి జనరల్ ఎలక్షన్స్ లో వన్ సైడ్ మేమే కొట్టేస్తాము, ఇంకా వేరే పార్టీ అనేది అసలు తెలంగాణలో రాదు, మేమే అన్ని చేస్తామని వాళ్ళు మాటలు 100 చెప్తారు, వర్క్ లో కనబడాలి కదన్నా. మీరు యూసుఫ్ కూడా కృష్ణానగర్ వచ్చి చూస్తే నాలా ఇష్యూ లాస్ట్ 10 years లో కనీసం ప్రాపర్ గా ఒక క్లీనింగ్ కూడా చేసింది లేదు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు వచ్చి చూడండి, ఆల్మోస్ట్ వర్క్ స్టార్ట్ అయింది, క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, సొల్యూషన్ క్రియేట్ చేసేటట్టు దానికి వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో ఆ విధంగా వన్ సైడ్ కాంగ్రెస్ కొడుతుంది. దాని గురించి డిస్కషన్ కూడా అనవసరం. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఆపోజిట్ పార్టీలో ఉండే వాళ్ళ గొప్పలు వాళ్ళు చెప్పుకోకపోతే ఇంకా వాళ్ళు పోటీ చేసి కూడా వేస్ట్. వన్ సైడ్ కాంగ్రెస్ కొడుతుందన్న, దానికి ఎటువంటి క్వశ్చన్ లేదు. ఇంకొకటి, మాకు ముస్లిమ్స్ ఏదైతే మాకు గ్రేవ్ యార్డ్ కావాలి 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 ఎప్పటి నుంచో అడుగుతున్నారు, రెస్పాండ్ 10 సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేసింది లేదు. ఏవి అంటే జీరో. అది మేము నిన్న 2 days బ్యాక్ మేము శాంక్షన్ అయిపోయింది. పబ్లిక్ మొత్తం మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి మా సైడ్ బరాబర్ సపోర్ట్ ఉంటారన్న. మేము ఏదో వర్క్ చేయకుండా భజనలు కొట్టుకొని మా పార్టీ గెలిచేస్తుందని చెప్తలేము. మేము పేపర్ మీద వర్క్ చేసి చూపించాము, దాన్ని బట్టి మేము చెప్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.